బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గోవులను ఇచ్చేది గోద, వారిలో శ్రేష్ఠురాలు గోదావరి. అంబా ఇక ఏడుగురుగా ఉన్నటువంటి మా కోసం, సప్త ఋషుల కోసం నీకు సప్త అనే ఇదొక కథ, సప్త గోదావరము అనేటువంటి పేరు కలుగుగాక. మాణిక్యాంబ భీమేశ్వరుల క్షేత్రమైన దక్షారామం ఇక నీ రససంగం వల్ల, నీటి సంగం వల్ల, ప్రీతి సంగం వల్ల అనేక మంచి ఫలాలను పొందుగాక. స్థిరమైన సచ్చిదానందానికి స్థానమగుగాక. ఇదొక కీర్తన. ఈ కీర్తన అర్థం చెప్తున్నా అంతే దీన్ని అని ప్రార్థించారు. మొత్తం కీర్తనలతో నిండినటువంటిది ఇది. అప్పుడు స్వామీజీ ఎప్పుడో చేసింది అది. కీర్తనలో పాడుకొనే పోతుంటే మీకు కథ తెలియదు కదా, అందుకని అర్థాలు మాత్రం చెప్పుకొని వెళుతున్నా, శ్లోకాలకు అర్థాలు చెప్పినట్టుగా. ఆ తల్లి వారి వెంట బయలుదేరింది. సప్త ఋషుల ఆకాశంలో సాగుతున్నారు. నది భూమి మీద పరుగులు తీస్తుంది. దారిలో తుల్యభాగ అనే గోదావరి ఉపనది ఒకటి ఉంది. ఆ నదీ తీరంలో కొందరు దానవ మునులు భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేస్తున్నారు. వస్తున్నటువంటి వరద గోదావరి ఆ యజ్ఞశాలను పూర్తిగా ముంచేసింది. దాంతో కోపగించినటువంటి దానవ మునులు గోదావరిని ఎండిపోమ్మని శపించారు. అది విని ఆగ్రహించిన సప్తఋషులు తుల్యభాగా నదిని తాకితే పాతకాలు అంటుకుంటాయని శపించారు. అక్కడ చూడండి, ఇలా గందరగోళం జరుగుతూ ఉండగా పూజ్యుడైనటువంటి తుల్యభాగ మహాముని వారిద్దరి మధ్యలోకి వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశాడు. నిజానికి ఈ మహర్షి సన్నిధి వలనే ఆ నదికి తుల్యభాగ అని పేరు కూడా వచ్చింది. ఈయన కూడా దానవ మునే గాని దేవదానవులిద్దరికీ కూడా పూజ్యుడిగా ఉండేవాడు. ఆయన వచ్చి ఆగమనేసరికి ఇరు వర్గాల వారు కూడా కొంచెం వాళ్ళ యొక్క గలాట తగ్గిపోయింది. తిట్లు కూడా ఆపుకున్నారు. శాపాలు ఆయన ఇద్దరి తగవులు విని ఇద్దరు మంచి పనే చేస్తున్నారు, ఇద్దరు లోకహితమే చేస్తున్నారు. మరి జీవనదులు నీలా శపించడం తగున, ఇట్లా మీరు జీవనదుల్ని శపించకూడదు కదా, ముందు శాపాలను ఉపసంహరించండి అని నచ్చజెప్పాడు. జరిగిన దానికి ఇరు వర్గాల వారు నొచ్చుకున్నారు కూడా. కానీ శాపాలను ఉపసంహరించడం సాధ్యం కాదు కనుక సవరణలు చేశారు. గోదావరి ఇక్కడ ఇంకిపోయిన అంతర్వాహినిగా సాగి మళ్ళీ బయటపడుతుంది అన్నారు దానవమునులు. తుల్య భాగాన్ని రోజు ముట్టరాదు, కానీ విశేష పర్వాలన్నిటిలోనూ కూడా ముట్టవచ్చు. అప్పుడు 100 రేట్ల ఫలం వస్తుంది అన్నారు సప్తఋషులు. ఆ విధంగా రాజీ కుదిరింది. సప్తఋషులు గోదావరి నదిని దక్షవాటి ప్రాంతానికి తీసుకువెళ్ళేసరికి శివలింగ ప్రతిష్టకు వాళ్ళు పెట్టుకున్నటువంటి ముహూర్తం దాటిపోయింది. ఇది ఇంకొక గడావిడి, ఇంకొక కథ ఇక్కడ ఉంది. హడావిడి పడుతూ సప్తఋషులు వెళ్ళి చూసేసరికి భీమేశ్వర లింగాన్ని ఎవరో ప్రతిష్ఠ చేయటమే కాక బ్రహ్మాండంగా పూజ కూడా చేసేశారు. సప్తఋషులకు ముహూర్తం దాటిపోకుండా ప్రతిష్ఠ అయిందని ఒక పక్క సంతోషమైంది, మరోపక్క తమకు ఆ అదృష్టం తప్పిపోయిందనేటువంటి దుఃఖము కూడా అయింది. చాలా బాగుంది కథ. ముందు ఎవరా ఈ పని చేసింది అని వారు ఆలోచిస్తున్నంతలో సూర్యభగవానుడు దిగివచ్చి, అయ్యలారా తొందరపడకండి, మీ ముహూర్తం గొప్పది, అది దాటిపోవటం ఇష్టం లేక భీమేశ్వర స్వామి తనంతట తానుగానే ప్రతిష్ఠ అయిపోయాడు. స్వయం ప్రతిష్ఠ, ఎవరూ ప్రతిష్ఠ చేయలేదు, స్వయంభూ. అది గమనించి నేను పరుగున వచ్చి మొదటి పూజ చేశాను. నా తరువాత బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలు కొందరు కూడా అర్చనలు చేశారని చెప్పాడు. ఇదేమిరా ఇలా జరిగిపోయిందని సప్తర్షులు బాధపడుతుంటే
ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. మహర్షులారా, బాధపడద్దు, మీ భక్తికి మెచ్చే భీమేశ్వరుడిలా చేశాడు. స్వామి నిత్యాభిషేకానికి గోదావరిని తెచ్చి వాకిట నిలిపారు. అది సామాన్యమైన పన? మీరు పెట్టిన ముహూర్తం దాటిపోరాదనే స్వామి తనంత తానుగా ప్రతిష్ఠ పొందాడు. ఇక మీరు అర్చన చేయలేదని బాధపడద్దు. మీరు 7 మొదటి అర్చకుడు. ఈ సూర్యుడు మొత్తం 8 మంది స్వామికి నిర్త అర్చకులుగా ఉండండి. ఇకపైన మీ గోత్రం వారికి ఈ స్వామికి అర్చన చేసే హక్కు ఉంటుందని ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. ఆ విధంగా 8 వంశాల వారు అక్కడి అర్చకులయ్యారు. అక్కడి గోదావరి సప్త ఋషుల వల్ల సప్త గోదావరము అని పేరు కూడా వచ్చింది. సప్త ఋషులు మాణిక్యాంబ భీమేశ్వరును ఇలా స్తుతించారు. ఆ తరువాత కొంతకాలానికి ఇక్కడ ఇంకొక కథ వస్తుంది. వింధ్యాపర్వతానికి మేరు పర్వతంతో పోటీ వచ్చి వింధ్యాపర్వతం ఆకాశంలోకి పెరిగిపోయి సూర్యుడి దారికి అడ్డం వచ్చింది. దేవతలు కాశీలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి ఆ ఆపద తప్పించమని ప్రార్థించారు. అగస్త్య మహర్షి సరే అని దక్షిణాపథానికి బయలుదేరి వింధ్యా సమీపానికి చేరాడు. ఆ మునిని చూసి భయపడిన వింధ్యాద్రి శిఖరాలు నేలకు వంచి నమస్కరించాడు. ఇది చాలా మంచి కథ, మీరు విన్నారు దీని కథ. నేను దక్షిణ దేశ తీర్థయాత్రకు పోతున్నాను, నేను వచ్చేదాకా ఇలానే వంగి ఉండు అనేసి మరుమాటకు సంధివ్వకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు అగస్త్య మహర్షి. వింధ్యాపర్వత రాజు అలాగే ఉండిపోయాడు కూడా. అలా దక్షిణ పథానికి వెళ్ళిన అగస్త్యముని ఇక వెనక్కి రాకుండా తీర్థయాత్రలు చేస్తూ ఉండిపోయాడు. ఇక్కడే ఉండిపోయాడు దక్షిణ దేశంలో. ఇలా ఉండగా ఒకసారి వ్యాస మహర్షి కాశీ వెళ్ళాడు. ఇక్కడొక కథ. అక్కడ ఎందుకో ఆయనకు వరుసగా 7 రోజుల పాటు అన్నం మెతుకు దొరకలేదు. ఆకలి కోపంలో ఒళ్ళు తెలియక కాశీని శపిద్దామని సంకల్పించి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు వ్యాసుడు. ఇంతలో అన్నపూర్ణాదేవి పెద్ద ముత్తైద రూపంలో వచ్చి అన్నం పెట్టింది. భోజనం అయ్యాక శివుడు దర్శనమిచ్చి కాశీని శపించదలిచావు కనుక కాశీ నుంచి బయటకు వెళ్ళిపో అని ఉగ్రంగా శపించి వెళ్ళిపోయాడు. వ్యాసుడు అమ్మ కాళ్ళపై పడ్డాడు. అన్నపూర్ణాదేవి సన్నగా ఇలా చెప్పింది, వెంటనే దక్షారామానికి వెళ్ళు, అక్కడ స్వామి నిత్య ప్రసన్నుడు, నేను అక్కడ మాణిక్యాంబగా ఉన్నాను, అక్కడ మమ్మల్ని సేవించన్నది. అందువల్ల వ్యాసుడు దక్షిణాపథానికి బయలుదేరాడు. దారిలో ఓంకార క్షేత్రంలో ఇక్కడ ఒక కథ ఉంది. మళ్ళీ ఓంకార క్షేత్రంలో వ్యాస అగస్త్యులు కలుసుకొని కాశీ విడిచి రావలసిన వచ్చినందుకు ఇద్దరూ బాధపడి ఇద్దరూ కలిసి దాక్షారామానికి వచ్చి భీమేశ్వరుని మాణిక్యాంబను సేవించుకొని ఇలా ప్రార్థించారు. ఇక్కడ ఒక పాట ఉంది, వద్దు అనుకున్నాం. భీమేశ్వరుడు ఉన్నటువంటి దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామానికి వందనం. దక్షిణ దేశంలో సాగర తీరంలో సప్తగోదావర ప్రవాహ సమీపంలో మాణిక్యాశక్తి భీమేశ్వర అమృతలింగాలు విహారాలకు ఉద్యానవనం దాక్షారామం. గంగ, కాశీ, విశ్వేశ్వరుడు, అన్నపూర్ణలో చాలా బాగుంది పాట. మళ్ళీ ఇక్కడ గోదావరి, దాక్షారామం, భీమేశ్వరుడు, మాణిక్యాంబిక అయ్యారు. స్వయంగా ప్రతిష్టను పొందిన ఈ దేవి దేవతలను మొదటిగా సూర్యుడు, తర్వాత విష్ణు బ్రహ్మలు, సప్తఋషులు అర్చించారు. ఈ క్షేత్రము కాశీని వదిలిపెట్టిన దుఃఖాన్ని పోగొడుతుంది. దాన్ని స్మరించినా, దానిని కలిసినా సంసార దుఃఖం హరించుకుపోతుంది. ఇది సచ్చిదానంద రసాన్ని అందించింది. అద్భుతమైనటువంటి కీర్తన. ఆ విధంగా వ్యాస అగస్త్యుల రాక వల్ల భీమేశ్వర క్షేత్రం మరింత ప్రసిద్ధి పొందింది. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో శివుడు, శక్తి కూడా భక్తులను నిరంతరము నిదర్శనాలు చూపిస్తూనే ఉన్నారు. తెలుగులో పలికినంతదంతా సత్యమై
ప్రతిపద్యము శాపానుగ్రహ శక్తితో విరాజిల్లినటువంటి భీమకవి ఈ స్వామి కృప వల్లే అంత శక్తి సంపాదించాడు భీమకవి. ప్రస్తుతం ఉన్న ఆలయం 14వ శతాబ్దిలో రెడ్డి రాజులు నిర్మించారు. ఈ ఆలయం ఊరి మధ్యలో 3 ప్రాకారాలలో 4 గాలిగోపురాలతో ఉంది. 4 గాలిగోపురాలు. ఇక్కడ ప్రస్తుత మాణిక్యాంబిక విగ్రహాన్ని శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించారని ప్రతీతి. ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని పేరుంది. ఆ త్రిలింగాలు శ్రీకాళహస్తి, శ్రీశైల, శ్రీకాళేశ్వర లింగాలని ఒక పక్షం. శ్రీకాళహస్తి, శ్రీశైల, దాక్షారామ, భీమేశ్వర లింగాలని ఒక పక్షం. మన 2 పక్షాలకు వెళదాం, దానికేమి 2 పక్షాలు చూసుకుందాం, మనకెందుకు 2 చోట్ల వెళితే అయిపోయాప. మాణిక్యాంబిక శక్తి భీమేశ్వర స్వామికి ఉత్తర దిక్కుగా ఉన్నది. మాణిక్యాంబికా శక్తి వల్లనే భీమేశ్వరం పంచారామాలలో మరింత ప్రసిద్ధి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇది మాణిక్యాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. జయతి జయతి నిత్యం జననీ వపుషి వచసి మనసి జయసి జయసి నిత్యం జననీ వపుషి వచసి మనసి జయసి జయసి నిత్యం జననీ వపుషి వచసి మనసి జయసి జయసి నిత్యం జననీ వపుషి వచసి మనసి. For more videos like this, subscribe Big TV channel.